పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ నెల 15 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 15న మల్కాజ్గిరిలో మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. 16న నాగర్ కర్నూల్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక మార్చి 17న ఏపీలోని చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సభకు మోదీ హాజరు కానున్నారు. 18న జగిత్యాల్లో సభలో పాల్గొననున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో వరుస సభలు, కార్యక్రమాలు, పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో మోదీ మరొకసారి ఈ నెల 16, 18, 19 తేదీల్లో బహిరంగ సభ కార్యక్రమాలకి కూడా హాజరవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, 10 రోజుల వ్యవధిలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండోసారి తెలంగాణ పర్యటన రాబోతున్నారు. ఈ నెల 4, 5వ తేదీలో ఇప్పటికే 2 సభల్లో ఆయన ప్రసంగించి వెళ్లారు. మళ్ళీ 15, 16, అదేవిధంగా 18 తేదీలో 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఆయన బహిరంగ సభలో పాల్గొంటున్నారు. ఎన్నికల ప్రచారానికి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ఈ నెల 15వ తేదీన అంటే ఎల్లుండి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పార్టీ రోడ్ షోకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షోకి బీజేపీ ప్రారంభిస్తుంది. ఈ రోడ్ షోలో సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ కార్యకర్తలు పాల్గొనేలాగా చూడాలనేది బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచన ఉంది. ఇక 16వ తేదీ నాడు నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం ద్వారా అటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ పార్లమెంటు 3 పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ కూడా కవర్ అయ్యేలాగా, అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న బీజేపీ కార్యకర్తలను, ప్రజలను తరలించాలనేది బీజేపీ ఆలోచన ఉంది. ఇక 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ పర్యటనకు నరేంద్ర మోడీ వెళ్తారు. అక్కడ చిలుకలూరుపేట సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 18వ తేదీన తిరిగి ఆయన తెలంగాణకు వచ్చి జగిత్యాల్లో ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న జగిత్యాలలో ఒక భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తే ఈ సభకు నిజామాబాద్ పార్లమెంట్ తో పాటుగా అటు పెద్దపల్లి, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించిన బీజేపీ కార్యకర్తలు పాల్గొనేలాగా బీజేపీ ప్లాన్ చేస్తుంది. అంటే 3 రోజుల వ్యవధిలోనే 9 పార్లమెంట్ సెగ్మెంట్లు కవర్ అయ్యేలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనను బీజేపీ రాష్ట్ర శాఖ రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే నిన్న అమిత్ షా వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. మోడీ 10 రోజుల క్రితం వచ్చి ప్రచారం చేసి వెళ్లారు. అంటే దాదాపుగా మొదటి ఫేజ్ లోనే తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున బీజేపీ అగ్రనాయకులంతా కూడా పదే తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తారు. నిన్న అమిత్ షా కూడా ఒక టార్గెట్ పెట్టి వెళ్లారు బీజేపీ నాయకత్వానికి. కనీసం 12 స్థానాలు గెలవాలనేది ఆయన పెట్టిన టార్గెట్. ఇందులో భాగంగానే 9 మంది అభ్యర్థులను కూడా బీజేపీ ప్రకటించింది. ఇవాళ రేపు మిగిలిన 8 మంది బీజేపీ అభ్యర్థులను కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించబోతుంది. ఈ నేపథ్యంలోనూ పెద్ద ఎత్తున అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికంటే ముందే అభ్యర్థులంతా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోవాలనేది బీజేపీ ఆలోచన ఉంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణకు వరుసగా బీజేపీ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ప్రధానమంత్రి మోడీ ప్రత్యేకంగా 3 రోజుల పర్యటనకు అయితే రాబోతున్నారు.